తెలుగుదేశం పార్టీ వాళ్ళని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యంగా నిజంగా మీడియా సభ్యులు కానివ్వండి, కార్యకర్తలు కానీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానివ్వండి, జనసేన కార్యకర్తలు కానివ్వండి, ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మన అమరావతిలో శాశ్వత రాజధాని నిర్మాణం చేస్తున్నామా లేకపోతే కనుక తాత్కాలిక రాజధాని నిర్మాణం చేస్తున్నామా అనేది క్వశ్చన్ చేయండి. 15 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రి పారిపోయి వచ్చి బస్సులో అయినా సరే పరిపాలన చేస్తా అన్నాడు కదా, ఎందుకు పారిపోయి వచ్చాడు? ఇప్పుడు అమరావతిలో చేసేది శాశ్వత రాజధానా లేకపోతే గనక టెంపరీ రాజధాని అనేది క్వశ్చన్ చేయండి. అప్పుడు మావిగన్ గురించి చంద్రబాబు నాయుడు గారు వెనక అసలు భజన చేసేటువంటి వ్యక్తులందరూ కూడా మాట్లాడమని చెప్పి అడగమని చెప్పి ఈ సందర్భంగా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ప్రస్తుతం ఆక్వా రైతుల పరిస్థితి ఎక్కడ చూసినా కూడా చాలా అధ్వానంగా ఉంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆక్వా రైతులు ఏంటండి, ఇది వరకు పొలాల్లోకి ఆడవాళ్ళు ఇంట్లో భర్తతో పాటుగా వెళ్ళి మనకి అన్నం పెట్టేది, ఆహారాన్ని తయారు చేసేటువంటి పని వాళ్ళకి కూడా ఈరోజు పని చేసుకోవడానికి లేకుండా పోయిందంటే కనుక రైతులు ఎలా బతుకుతారు? పని వాళ్ళందరూ కూడా సంవత్సరానికి దాదాపుగా 3 నెలల పాటు మాకు పని ఉంటుంది. మనకి నీరు వదలంగానే ఈ నెల 3 నెలలు మనకి కోతలు కానివ్వండి, నాట్లు కానివ్వండి, అలా పనులు ఉంటాయి. ఈరోజు ఆక్వా రైతులు అందరూ కూడా మరణిస్తున్నారు, లేకపోతే ఆక్వా రైతులకి ఎరువులు అందట్లేదు, పొలాల్లో ఎరువులు వేసే వాళ్ళకి సబ్సిడీలు ఇవ్వట్లేదు అంటారు. ఏ రోజైతే వైఎస్ జగన్ గారు కానివ్వండి, ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి స్పందించిన వెంటనే లారీలు టన్నులు అన్నీ వస్తాయి. మరి స్పందించక ముందు ఏం జరుగుతోంది? అది ఎందుకు క్వశ్చన్ చేయట్లా? అది ఎందుకు గమనించట్లా? ప్రతిదీ కూడా వేలెత్తి చూపించకపోతే అవినీతి మయంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని వాళ్ళేదో ప్రక్షాళన చేసుకోవడం కోసం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పాపం పోరాటం చేస్తున్నాడు తప్ప చంద్రబాబు నాయుడు గారి వెనకాల ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కానివ్వండి, ప్రతి ఎమ్మెల్యే కానీ సంపాదించుకోవాలి, దాచుకోవాలనే నినాదంతో ఉన్నారు తప్ప ఏ ఒక్క ఎమ్మెల్యే కానివ్వండి, ఏ ఒక్క కార్యకర్త అయినా సరే కార్యకర్తలు తిట్టుకున్నారండి. మా ఇంట్లో మా అమ్మ చచ్చిపోతే మా అమ్మ డేట్ ఆఫ్ డెత్ సర్టిఫికేట్ కావాలి అంటే పంచాయతీ ఆఫీసులో 15 రూపాయలు ఇస్తావా, ఎంఆర్ఓ ఆఫీసులో 20 రూపాయలు ఇస్తావా, వీఆర్ఏకి 10 రూపాయలు ఇస్తావా అని చెప్పి తిట్టుకున్నారన్నా, అడుగుతున్నారన్నా అని చెప్పి వాళ్ళే ఏడుస్తున్నారు. రైతులైతే కనుక చనిపోతున్నా సరే స్పందించాలంటే ఈరోజు భీమవరం జగన్ గారు వస్తున్నారు అనేటప్పటికీ ఎందుకు భయపడిపోయారు? వదలొచ్చు కదా, మీ వేలెత్తి చూపించమన్నారు కదా మీకు. అంటే మరి జగన్ గారు పెట్టిన సచివాలయాలు వ్యవస్థ బాగుందంటారా, లేదా ఇప్పుడు పంచాయతీ వ్యవస్థ బాగుందని మీరు అంటారా? నీతిగా నిజాయితీగా చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలను పక్కన పెట్టేసి, లోకేష్ గారిని రాజకీయాలను పక్కన పెట్టేసి, పవన్ కళ్యాణ్ గారు కొత్తగా పార్టీ పెట్టాను నేను ప్రశ్నిస్తాను అని అంటున్నాడు కదా, ఆయన గుండె మీద చేసుకుని పేదవాళ్ళు కానివ్వండి, మధ్యతరగతి కుటుంబాలు కానివ్వండి మాట్లాడకుండా కదలకుండా ఇంట్లో కూర్చుని వాళ్ళకు వచ్చేటువంటి లబ్ధిని సచివాలయ వ్యవస్థ ద్వారా అందుతోందా, ఈరోజు పరిపాలన అందుతోందా అని చెప్పి వాళ్ళని అడగండి, వాళ్ళే చెప్తారు. సచివాలయ వ్యవస్థ పెట్టి రేషన్ ఇంటికి చేర్చారు, సచివాలయ వ్యవస్థ పెట్టి కరోనా కష్టకాలంలో ఎన్నో వేల కుటుంబాలకి ఆ ఇంట్లో కష్టం ఉందని చెప్పినటువంటి సచివాలయ వ్యవస్థని మేము వస్తే కనుక పరిపాలనలోకి వస్తే కనుక ఖచ్చితంగా మేము అది నడిపిస్తామని చెప్పారా చెప్పలేదా? ఈరోజు ఎందుకు నడిపించలేకపోతున్నారు? జగన్ గారికి ఎక్కడ పేరు వచ్చేస్తుందో అన్న భయంతో సచివాలయ వ్యవస్థని వాళ్ళు నిర్వీర్యం చేస్తున్నారు తప్ప ఏమీ లేదు. మరి అలాగే వాలంటరీ వ్యవస్థకి 10,000 ఇస్తామని చెప్పేసి అని అన్నారు కదా, దాని గురించి ఏమంటారు? ఎంతమంది వాలంటీర్లని వాళ్ళు నడిపిస్తున్నారు, ఎంతమందికి 10,000 ఇస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారిని అడగండి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తా అన్న పవన్ కళ్యాణ్ గారిని అడగండి. వాళ్ళు వాలంటీర్ వ్యవస్థ నడిపిస్తామని చెప్పారు కదా. జగన్ గారు ఎలా అయితే సచివాలయాలు నడిపించారో అలా నడిపిస్తామన్నారు, వాలంటీర్లు 10,000 ఇస్తామన్నారు. మరి ఎందుకు నడిపించట్లేదు? వాళ్ళు అడగాలి కదా, ఎందుకు అడగట్లేదు? భయం. జగన్ గారు కానివ్వండి, జగన్ యొక్క ఎమ్మెల్యేలు కానివ్వండి ఎక్కడికైనా వచ్చి మాట్లాడితే చాలు తెల్లారేపాటికి వాళ్ళు నీట్గా చేసుకున్నారు. అంటే వాళ్ళు చేయట్లేదనే విషయం మనకు అర్థమవుతుంది కదా, క్లియర్గా అవుతుందా లేదా? అందుకని ఖచ్చితంగా ఈ రోజున్న పరిస్థితుల్లో ప్రతి పేదవాడు కానివ్వండి, ప్రతి వర్గం కానివ్వండి, ప్రతి కులం మతం అన్నీ కూడా జగన్ గారు రావాలని చెప్పి కోరుకుంటున్నారు. ఖచ్చితంగా 2 ఏళ్ల పరిపాలనలోనే ఎంత వ్యతిరేకతను చూస్తున్నారో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మసిపూసి మారేడుకాయ చేసి గురిగింజ గుడ్డి కింద నలుపెరగదన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు మేకపోతే గాంభీర్యం చూపిస్తున్నారు తప్ప పరిపాలన పూర్తి స్థాయిలో విఫలమైందని చెప్పి
ప్రజలు మీరు ఒక్కసారి మీడియాని మొత్తం అంతా కూడా చూపించండి, మేం చెప్తున్నామా లేకపోతే ప్రజల్లో ఉన్న వాదన అనేది మీరు తెలుసుకోండి.